హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇది వచ్చేసి మా ఇంటి డెకరేషన్ అనమాట దసరా ఫెస్టివల్కి. సో ఇక్కడ వచ్చేసి మా బావ పైన దిష్టి బొమ్మ కడుతున్నారు. సో దసరా అప్పుడు కానీ దివాళీ అప్పుడు కానీ జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా బండి పూజ. ఇంకొకటి వచ్చేసి ఇంటికి దిష్టి చేసాము అండ్ ఇంకోటి షాపుకి కూడా అనమాట నర దిష్టి కోసము. ఇక్కడ వచ్చేసి పాత బూడిద గుమ్మడికాయ అవన్నీ రిమూవ్ చేసేసి పాత దిష్టి బొమ్మ అవన్నీ ఇక్కడ ఒక గుమ్మడికాయ కొట్టాము అండ్ పైన వచ్చేసి బూడిద గుమ్మడికాయ తీసాము. అండ్ దాంతోపాటు ఒక కొబ్బరికాయ పైన హారతి పెట్టి కూడా మేము దిష్టి తీసి పగలగొట్టామన్నమాట. అండ్ సేమ్ ప్రాసెస్ మేము షాప్లో కూడా చేసాము. బూడిద గుమ్మడికాయ తీసి అండ్ ఈ గుమ్మడికాయతో పగలగొట్టామన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందో లైక్ ఏంటంటే నర దిష్టి ఏమన్నా ఉన్నా సరే దిష్టి ఏమన్నా ఉన్నా సరే పోతుందని నమ్మకము. సో అలా చేస్తూ ఉంటాము రెగ్యులర్గా దసరా కానీ దివాళీ కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దీంతో పాటు మాకు నెక్స్ట్ ఇంటి దగ్గర ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్. చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇంటి నుంచి అమ్మాయిలందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు. చాలా బాగా చేస్తారనమాట. అండ్ అక్కడ ఈవినింగ్ రావణాసుని దానం చేస్తారు అండ్ డీజే పెడతారు, పాటలు అవన్నీ సాంగ్స్ డ్యాన్స్ ఉంటుంది ఫుల్గా. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ ఇయర్. అండ్ అక్కడ ఆల్రెడీ ఇప్పుడు డెకరేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. సో మేము ఇది అయిపోయిన తర్వాత సో అక్కడికి వెళ్తామన్నమాట. ఇంకా షాప్లో కూడా చాలా బిజీ ఉండే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా. అందుకే నేను షాప్లో ఎలా ఉంది ఆ వీడియో కూడా చేయలేకపోయాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఇప్పుడు వచ్చాను ఇంటికి, అంత బిజీగా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఇంకా ఇప్పుడు నేను ఇంటికి రెడీ అవ్వడానికి వచ్చాను. ఈవినింగ్ మాకు ప్రోగ్రామ్ ఉంది కదా అక్కడ షాప్కి దగ్గర అనమాట. సో అక్కడ స్టేజ్ డెకరేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ డెకరేషన్ అయిన తర్వాత ఒక 1-2 అవర్స్లో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మా షాప్కి వచ్చే పిల్లలు.